ప్రస్తుతం అందుతున్న అప్డేట్ ప్రకారం మరి కాసేపట్లోనే ఆయన లోటస్ పాండ్ నివాసానికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ విజయమ్మ ప్రస్తుతం ఆ నివాసంలో ఉంటున్నారు. విజయమ్మను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులోకి వస్తున్నారు. సతీష్, ఎస్ నళిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శిస్తున్నటువంటి జగన్ ఆయన అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి లోటస్ పాండ్ కి రాబోతున్నారు. లోటస్ పాండ్ లో ప్రస్తుతం ఆయన నివాసంలో తల్లి విజయమ్మ ఇక్కడే ఉన్నారు. సంవత్సరం తర్వాత ఇక్కడ ఆయన నివాసానికి వస్తున్నారు. దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పటికీ కూడా ఇంటికైతే రాలేదు. ఈ రోజు ముందు షెడ్యూల్ ప్రకారం అయితే కేవలం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ని మాజీ సీఎం కేసీఆర్ ని కలిసి అక్కడి నుంచి పరామర్శించిన తర్వాత మళ్ళీ బేగంపేట వెళ్ళిపోతారని షెడ్యూల్ లో ఉంది. కానీ ఇక్కడే పక్కనే ఉన్నటువంటి లోటస్ పాండ్ నివాసంకి ఇప్పటికిప్పుడు ఫిక్స్ అయింది. మరికొద్ది సేపట్లో అంటే మరొక 10 నిమిషాల్లో ఇక్కడ ఉన్నటువంటి లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆయన నివాసం ఇక్కడే ఉంటుంది. హైదరాబాద్ కు సంబంధించిన నివాసం ఇక్కడే ఉంటుంది. తల్లి విజయమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ఆమెను వచ్చి పరామర్శిస్తారని కలుస్తారు అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత అంటే ఇక్కడ చాలా నెలలైందని చెప్పుకోవచ్చు. ఈ రూట్ లో గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వక ముందు ఇక్కడ నుంచే వెళ్లేవారు. లోటస్ పాండ్ లోనే ఉండేవాళ్ళు. అభిమానులు కావచ్చు, ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా హైదరాబాద్ వేదికగానే ఆయన కలిసేవారు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నారని సమాచారం వచ్చిన నేపథ్యంలో చాలా మంది కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ కూడా ఇక్కడ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. లోటస్ పాండ్ కి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక పావు గంట సేపు లోటస్ పాండ్ నివాసంలో ఉండబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా లోటస్ పాండ్ లో తల్లి విజయమ్మతో మాట్లాడిన తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లి మళ్ళీ ప్రత్యేక విమానంలో గన్నవరం అక్కడి నుంచి తాడేపల్లి వెళ్ళబోతున్నారు. నళిని, అయితే సతీష్, ముందు నిర్ణయించిన షెడ్యూల్లో లోటస్ పాండ్ నివాసానికి వెళ్లడం అనేది నిర్ణయించబడలేదు. సడన్ గా ఈ మార్పులు చేయడం జరిగిందని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి? ప్రస్తుతానికి అయితే ఇప్పటికిప్పుడు ఈ షెడ్యూల్ తెలిసింది. ఇక్కడ నుంచి ఆయన అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నేరుగా నందినగర్ లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చి ఆయనని పరామర్శిస్తున్నటువంటి సమయంలోనే అప్పటికప్పుడు ఈ షెడ్యూల్ వచ్చింది. పక్కనే అంటే కేవలం కొద్ది డిస్టెన్స్ లో దూరంలోనే ఉన్నటువంటి లోటస్ పాండ్ దగ్గర వచ్చి ఆయన నివాసం అదేవిధంగా తల్లి విజయమ్మని కలుస్తారని చెప్పి కూడా ఇప్పటికిప్పుడు అంటే కేవలం ఒక 5 నిమిషాల ముందే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడికి అభిమానులు, కార్యకర్తలు కూడా చాలా మంది వస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు, అందుబాటులో ఉన్న నేతలందరూ కూడా ఇక్కడికి వస్తారని ఉదయం నుంచి కూడా సమాచారం ఉంది అని చెప్తున్నప్పుడు కూడా షెడ్యూల్ లో మాత్రం లేదు. చివరి నిమిషంలో ఈ షెడ్యూల్ చేంజ్ అయిందని చెప్తున్నారు. నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం నుంచి బేగంపేటకి వెళ్లకుండా ఆ ముందు ఉన్నటువంటి ఒక 20 నిమిషాల సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ లోటస్ పాండ్ లో ఉన్నటువంటి విజయమ్మని కలిసిన తర్వాతనే వెళ్తారని చెప్తున్నారు. చివరి నిమిషం షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయన 12:40 వరకే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ 1 o'clock ఇక్కడ నుంచి ఆయన రిటర్న్ ఏదైతే ప్రత్యేక విమానంలో వచ్చారో ఆ విమానంలో వెళ్లిపోవాల్సిన విధంగా షెడ్యూల్ ఉంది. కానీ విజయమ్మని తల్లిని కలవడానికి వస్తున్నారని చెప్పి కూడా షెడ్యూల్ ఇప్పటికిప్పుడు ఫిక్స్ అయిపోయింది. అందుకోసం లోటస్ పాండ్ కి మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. రూట్ మొత్తం కూడా క్లియర్ చేశారు. ఇక్కడ పోలీసు బందోబస్తును కూడా పెట్టారు. తల్లిని పరామర్శించేందుకు వచ్చే దగ్గరికి కార్యకర్తలు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఇంతకు ముందే బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర చూసాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి కాన్వాయ్ దగ్గరికి వెళ్లి జగన్ ని కలిసేందుకు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా ముందుకు వెళ్లి కలవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి బయట ఎవరు కలవరు. కేవలం ఆయన నివాసం లోపలికి వెళ్లి నివాసంలో ఉన్నటువంటి తల్లిని కలిసిన తర్వాత వెళ్లిపోతారు. 10 నిమిషాల నుంచి 15 నిమిషాల సమయం వరకు లోపల ఉండబోతున్నారని చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడే నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం దగ్గర నుంచి లోటస్ పాండ్ కేవలం 5 నిమిషాల ప్రయాణం అంటే 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉన్నటువంటి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అందుకోసం ఇక్కడికి రాబోతున్నారు. నళిని, అయితే సతీష్, మారిన షెడ్యూల్ ప్రకారం ఇంకా ఎంత సమయం వరకు సీఎం కేసీఆర్ తో ఆయన చర్చించే అవకాశం ఉంది? అక్కడి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతారు? తిరుగు ప్రయాణం దాదాపుగా 2 గంటలకు అని చెప్తున్నారు. తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారని చెప్పి మారిన షెడ్యూల్ ప్రకారం ఆయన తిరిగి ఎప్పుడు పయనమయ్యే అవకాశం ఉంది? మారిన షెడ్యూల్ అంటే ముందస్తు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 11:30 నుంచి 12:30 వరకు అంటే గంట సేపు కేసీఆర్ తో ఆయన భేటీ అవ్వబోతున్నారని చెప్పి కూడా షెడ్యూల్ వచ్చింది. అయితే పావు గంట డిలే జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ కి వచ్చేటటువంటి ఫ్లైట్ డిలే జరిగింది. అదేవిధంగా బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆయన నివాసానికి రావడం కూడా కొంత లేట్ అయిందంటే 11:50కి ఆయన భేటీ అయ్యారు. గంట సేపు అవుతుందా భేటీ, లేకుంటే 12:30 ఉంటుందా, లేకుంటే 12:45 వరకు భేటీ ఉంటుందా అనేది మాత్రం అర్థం కాలేదు. కానీ చివరి నిమిషంలో ఈ విధంగా
సడన్ గా చేంజ్ అయినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి నందినగర్ నుంచి బేగంపేటకు రాకుండా నందినగర్ నుంచి లోటస్ పాండ్ కు వెళ్ళబోతున్నారు. లోటస్ పాండ్ కి రావడం తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బేగంపేటకి అంటే ఒక 25 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ టైం కొంత ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముందుగా అనుకున్నటువంటి ప్రకారం 1 గంటలకే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలి, కానీ ఇక లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడనే 1:30 లేదా 2 గంటలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఒకవైపు పరామర్శకు వచ్చినటువంటి జగన్ చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి కూడా వస్తారని సమాచారం ఉన్న నేపథ్యంలో కార్యకర్తల అభిమానులు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. నళిని. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.